హలో మన గ్రాండ్మా టీవీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగానండి. మీకు ఈరోజు ఒక రెసిపీ చూపిద్దామని వీడియో చేశానండి. ఇది పనస గింజలతో రెసిపీ అండి. టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా లైక్ చేస్తారు. ముందుగా పనస గింజల్ని శుభ్రంగా కడిగి ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుని రెడీ చేసుకోండి. చేసుకుని పైన రేపరు తీసేసి వైట్ది తీసేసి రెడీగా దాంట్లో ఉప్పు అది వేసి ఉడకబెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. రెడీగా ఉంచి చల్లారిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని రెడీ చేసుకోవాలి. ఇది ఎవరికైనా ప్రోటీన్ ఫుడ్ని మంచి ఆహారం, హెల్తీ ఫుడ్ అండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు, 2 కరివేపాకు రెబ్బలు కూడా రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఈ పనస గింజల్ని ఈ చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. చేసుకుని మనం దీంట్లోనే ఒక 3 స్పూన్లు వరిపిండి, బియ్యపిండి, అలాగే 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. వేసుకుని దాంట్లోనే ఆల్రెడీ ఉప్పు వేసాం కూడా ఇంకా ఉప్పు అక్కర్లేదండి. 3 సరిపోతుంది. కావాలంటే లైట్గా వేసుకోండి, అసలు అయితే అక్కర్లేదు. దానికి ఒక అర స్పూన్ కారం, జీరా పౌడరు, ధనియా పౌడరు, అలాగే గరం మసాలా పౌడరు వేసుకుని ఇది మొత్తం అంతా కడుక్కోవాలి. ఇంకా నీళ్ళు తడి కూడా అక్కర్లేదు, ఎందుకంటే ఈ తడి ఉడకబెట్టాం కాబట్టి ఆ తడి సరిపోతుంది. అది రెడీ చేసుకుని దగ్గరగా కలుపుకుని రెడీగా ఉంచుకోవాలి. అలాగే బాండీ పెట్టి పొయ్యి మీద మీడియం మంట మీద ఆయిల్ మరగనిచ్చి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసి మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఇది ఒక్కొక్కటి వేస్తూ వాటిని వేగనివ్వాలి. ఇది చక్కగా నిదానంగా వేగిన తర్వాత వాటిని తీసుకుని పల్లీల పకోడీ టైప్లా బాగుంటాయండి. ఈవినింగ్ స్నాక్ ఐటెంగా బాగుంటాయి. అదే చిన్న పిల్లలు అయితే కనుక అన్నంలో కలిపి ఇవ్వచ్చండి. ఇది చాలా మంచి బలవర్ధకమైన ఆహారం. అసలు బంగాళదుంప, చామ వాటికంటే కూడా ఇది చాలా చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ కొద్దిగా పెద్ద పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినబడితే ఈవినింగ్ స్నాక్గా కూడా, టీ టైం స్నాక్గా కూడా తినచ్చు. ఇవి చాలా క్రంచీగా చాలా చాలా బాగుంటాయండి. ఈ టేస్ట్ కనుక చూస్తే ఒకసారి చూస్తే మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. చాలామంది ఏంటి పనస గింజలు అలా వదిలేస్తుంటారు, ఏం చేయాలో తెలియక. ఇది ఏంటంటే జాబ్ హోల్డర్స్కి, కొత్తగా నేర్చుకుని ఇది యూజ్ అవుతుందండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. తర్వాత ఆయిల్ తీసి దాంట్లోనే కొద్దిగా ఇది ఆయిల్ కావాలంటే పప్పు దినుసు వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేయించుకుని ఇది కూడా దాంట్లో వేసి, కారం పిల్లలు తినబడితే సరిపోతుంది. కొద్దిగా పెద్దవాళ్ళు తినాలంటే కొద్దిగా కారం వేసుకుంటే సరిపోతుంది. ఇది టేస్ట్ ఎలా ఉంది చూసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, నైబర్స్ కూడా, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. కామెంట్ చేయమని చెప్పండి. ఈ రెసిపీ ఎలా ఉందని చెప్తే నేను ఇంకా మరిన్ని మంచి వీడియోలు పెట్టడానికి అవకాశం ఉంది. ఇదేంటంటే బయట పిల్లలు అడిగినప్పుడు ఏదైనా అవి కావాలన్నప్పుడు కొనే వాటికంటే ఇలాంటివి ఇంట్లో చేసుకుంటే మంచి యూస్ఫుల్ అవుతాయి. రైనీ సీజన్లో ఇలాంటివి క్రంచీగా, టేస్టీగా పిల్లలకి చేసి పెడితే చాలా చాలా బాగుంటాయండి. ఇది ఎలా ఉందనేది లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలకి అవకాశం ఉంది. ఇది కూరగాను స్నాక్ గాను ఉపయోగపడుతుందండి. మల్టీపర్పస్